పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకొని స్వామికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడం జరిగింది. భీమవర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దుల రాము గారు, కార్యదర్శి మన సలబన్ గోవింద్ గారు, పట్టణ బాలకృష్ణ ఫాన్స్ అధ్యక్షులు సోమేశ్వరరావు గారు, తెలుగుదేశం నాయకులు బాలకృష్ణ ఫాన్స్ అందరం కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి అభిషేకం చేయడం జరిగింది. బాలకృష్ణ గారు అంటే ఒక పార్టీ పరంగా కాకుండా, ఒక అభిమాన పరంగా కాకుండా ఆయన ప్రజలకి ఒక అటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కుమారుడుగా పుట్టడం, ఆయనకి అభిమానులుగా మేము ఉండడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన కేవలం ఒక సంపాదనకే కాకుండా, ఒక రాజకీయ రంగం కాకుండా, ఒక సినీ రంగమే కాకుండా ఆయన చేసిన సేవలో ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన ప్రజలకి ఎంతవరకు చేస్తారంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మన క్యాన్సర్, ఏ ఒక్క క్యాన్సర్ పేషెంట్ వచ్చినా సరే ఆయన స్వచ్ఛందంగా దగ్గరుండి వాళ్ళందరూ కూడా వైద్యం చేయించి ఎంతోమందిని ఎంతో సీరియస్గా ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా ఆయన ఒక ట్రస్ట్ ద్వారా ఎంతోమందిని, వేలాది లక్షలాది మందిని, కోట్లాది మందిని ఆయన భావించడం జరుగుతుంది. అలాగే ఆయనకి మన సినిమా షూటింగ్ నిమిత్తం కాకినాడలో షూటింగ్ నిమిత్తం ఆయనకి కాలుకి చిన్న గాయం జరగడం, అటువంటి వ్యక్తి జరగకూడదు. ఎందుకంటే భగవంతుడు దేవనదేవులు ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆయన నిండు నూరులో కూడా చల్లగా ఉండాలని ఈ సోమేశ్వర స్వామి భీమవరం మాలం తల్లి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎన్బీకే 111వ చిత్రాన్ని మరి షూటింగ్ నిమిత్తంగా కాకినాడ బోట్లో జరుగుతుంటే హార్బర్లో మరి నిన్న ఫైటింగ్ సీన్లో మరి ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. మరి కాల్ ఫ్రాక్చర్ అవుతాం. మరి ఎంతో చిన్న పిల్లవాడు మనస్తత్వం, 111 చిత్రాలు ఆయన యాక్ట్ చేస్తామంటే చాలా చరిత్ర. మరి 111వ చిత్రం ఎంతో విజయవంతం అవ్వాలని, ఎంతో యాగవంతంగా పూర్తి చేసుకోవాలని, ఏదైనా సరే సినిమా ఉంటే ఆయన డూబులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, ఒరిజినాలిటీ చేయాలని చెప్పి మరి డైరెక్టర్ల నిర్మాతలను కూడా అడుగుతాం జరుగుద్ది. అందులో భాగంగానే నేను ఒరిజినాలిటీగా చేస్తాంలో కొద్దిగా కాలుకి ఫ్రాక్చర్ అవుతాం జరిగింది. మరి ఆయన త్వరగా కోలుకుని కాలు ఫ్రాక్చర్ అనేది రిక్వైర్మెంట్ అయ్యి, అలాగే ఏదైతే 111వ చిత్రం ఉందో సినిమా షూటింగ్లో పాల్గొని చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, అలాగే హిందూపురం ప్రజలకి ఎలలేని సేవలు అందించే విధంగా, అలాగే బసవ తారక హాస్పిటల్లోకి కూడా ఆయన సేవలో ఎంతో అవసరం. ఏదైతే ఈ యాక్టివిటీలు ఉన్నాయో అన్నింటిలో కూడా పాల్గొని నిరంతరం అటు కలమ్మ తల్లికి ఇటు ప్రజలకి సేవ చేసుకునే విధంగా సర్వశక్తులు ప్రసాదించాలని చెప్పి పంచరామ క్షేత్రాలు ఒక క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఈ రోజున నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమాన సంఘాలు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు అందరూ కూడా వచ్చి మన పరమశివుడిని కోరుకుంటం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ బాలకృష్ణ గారు లాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు చల్లగా ఉంటే మరి రాష్ట్రమే కాకుండా ఒక భారతదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. నీతికి నిజాయితీకి మారుపేరు, ముక్కుసూటి మనిషి, నేను ముఖం మీద మాట్లాడే వ్యక్తి, ఏదైనా కలమోసం లేనివాడు, బాలాశంకరుడికి ప్రతిరూపం బాలకృష్ణ గారు. ఇలాంటి వ్యక్తి త్వరగా కోలుకోవాలి, మన అందరి మధ్యలో మళ్ళీ ఎన్నో సేవలు చేయాలి, మన అందరికీ కూడా అండదండలుగా ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ నిరంతరం కూడా ఆయన పక్షాన ఉండి ఆయనకి ఏగ వాళ్ళ దోమ వాళ్ళ కూడా అభిమానులు ఎప్పుడు అండగా అడ్డుగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య ఉమా సోమేశ్వర స్వామి
త్రిలోక సంచారి నమః శివాయ త్రినేత్రధారి నమః శివాయ లింగాధరాయ నమః శివాయ శివాధరాయ నమః శివాయ గంగాధరాయ నమః శివాయ గంగాధరాయ నమః శివాయ గంగాధరాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మహేశ్వర మా మహేశ్వర మా మహేశ్వరదేవి ఓం నమః శివాయ ఓం మాతావ భోగేశ్వర ఓం శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత రామలింగేశ్వర ఓం సిద్ధేశ్వర భీమేశ్వర సోమేశ్వర భద్రకాళి సమేత వీరభద్రేశ్వర శంకర భాగ్యమాం శంకర శంకర యస్మాదస్మాద్స్యాదిప్రియస్య మే మదాన్ సంపూర్ణ సకల బలావాప్తిరస్తు